హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ పోరాటం ముగిసిన అనంతరం ఆ జట్టు స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై చర్చ మళ్లీ మొదలైంది. అతడు చివరి మ్యాచ్ ఆడేశాడని, మళ్లీ సీఎస్కే జెర్సీతో మైదానంలో కనిపించడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్పై చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు కీలక అప్డేట్ ఇచ్చాయి. లీగ్ చరిత్రలోనే విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 15 సీజన్లలో ఆడింది. అందులో ఈ సీజన్తో కలిపి కేవలం 3 సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది. 12 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. ఇక ఈ సీజన్లో కీలక మ్యాచులో బెంగళూరు చేతిలో ఓడిన సీఎస్కే నిష్క్రమించక తప్పలేదు. అయితే ఈ సీజన్తో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్కు గుడ్బై చెప్పనున్నట్లు వార్తలు వచ్చాయి. చెపాక్ వేదికగా జరిగిన లీగ్ స్టేజ్ మ్యాచు అనంతరం ఫ్యాన్స్ ఎవరూ కూడా స్టేడియాన్ని వదిలి వెళ్లకూడదని సీఎస్కే కోరింది. దీంతో ధోనీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తాడా అని అందరూ భావించారు. కానీ స్టేడియంలో తిరిగిన సీఎస్కే జట్టు సభ్యులు ఫ్యాన్స్కు బంతులను గిఫ్ట్లుగా అందజేశారు. ఇక ఆర్సీబీతో మ్యాచులో గెలిచి ప్లే ఆఫ్స్ చేరి మరోసారి సీఎస్కే ఛాంపియన్గా నిలుస్తుందని ఆ జట్టు ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ అది జరగలేదు. ఆర్సీబీ చేతిలో ఓడి సీఎస్కే ఇంటిబాట పట్టింది. దీంతో ధోనీ చివరి మ్యాచ్ ఆడేశాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్పై చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు బిగ్ అప్డేట్ ఇచ్చాయి. అతడి భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాయి. ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటివరకు చెప్పలేదు. జట్టుతో దీని గురించి మాట్లాడలేదు. తన నిర్ణయాన్ని చెప్పేందుకు ధోనీ కాస్త సమయం తీసుకుంటాడని భావిస్తున్నాం. ఈ సీజన్లో అతడు ఫిట్గా కనిపించాడు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్లో ఇబ్బంది పడలేదు. ఇది ఒక రకంగా గుడ్ న్యూస్. వచ్చే సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్గానైనా ధోనీ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దానికి ఇంకా చాలా టైముంది. కెప్టెన్ కూల్ ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూద్దాం అని చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.